కేసీఆర్ పరిస్థితి ముందు నుయ్యి వెనక్గొయ్యి. కేటీఆర్కైనా అదే సమస్య. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీలని మింగేయడానికి జాతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాటి జోలికి రావట్లేదు. కానీ కొంచెం వీక్ కాగానే దెబ్బ కొట్టేయడం ప్రారంభించింది. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ చేసేది, తర్వాత కాలంలో బీజేపీ చేస్తుంది. ఇప్పుడు స్ట్రాంగ్గా అట్లాంటి పని ఇద్దరూ చేయడానికి సిద్ధపడ్డారు తెలంగాణలో మాత్రం. ఇప్పుడు కవిత ఓ పక్కన జైల్లో ఉంది, మరొక వైపున గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అన్నటువంటిది కేసీఆర్ని వెంటాడుతోంది. ఇక్కడ రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఇద్దరిలో ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు. దాంట్లో తప్పేముంది అన్నటువంటి మాటలు మన దగ్గర బాగుంటాయి, కోర్టుల దగ్గర బాగు. నైతికంగా తప్పు, అలాగే చట్టపరంగా తప్పు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఉన్న అధికార యంత్రాంగం జైలుకి వెళ్ళినప్పుడు నాయకులు వదిలిపెడతారా సాధారణంగా? కానీ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు అరెస్ట్ చేస్తే కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ సింపతి వస్తుందని రేవంత్కి భయం. అదే సందర్భంలో లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్ట్ చేసినటువంటి బీజేపీ వీళ్ళ జోలికి ఎందుకు రాలేదంటే వీళ్ళు అసలు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సిబిఐ దర్యాప్తు కోరట్లేదు. సిబిఐ దర్యాప్తు కోరితే వెంటనే కేసు నమోదై చకచక జరుగుతుందని వీళ్ళకి తెలుసు. వీళ్ళు కూడా కేసీఆర్ని ఇప్పుడు దెబ్బ కొట్టేస్తే కష్టం అన్నటువంటి భయంతో ఉన్నారు. రేపో మాపో ఎన్నికలు అయిపోయాక సీట్లు కనుక బలంగా బీజేపీకి కాంగ్రెస్కి వస్తే అప్పుడు కేసీఆర్ మీదకి అటాక్ ప్రారంభమవుతుంది. కేటీఆర్ని కూడా టార్గెట్ చేసే పని ప్రారంభమవుతుంది. మేడిగడ్డ విషయంలోనైనా లేకపోతే మరొకటైనా సరే భారీగా స్కాములు అనేటువంటిది జరగలేదు అనడానికి లేదు, ప్రతిదీ స్కామే. ఎందుకంటే డబ్బులతో ముడిపడి ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా స్కామ్ అనేటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేయాలనుకుంటే, వద్దనుకుంటే లేదు. ఇక్కడ కోర్టులు ప్రాథమికంగా ముందు నమోదు చేయడానికి ఒప్పుకుంటాయి. చంద్రబాబు గారి తరహాలో ఏమన్నా మంచి కమాండ్ ఉంటే తప్పించి వర్కౌట్ కాదు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.